మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. సార్ నీ క్యాప్స్ గురించి చూసుకుంటే ఎక్కువ శాతం నీ పెయిన్స్ ఉన్న వాళ్ళకి సజెస్ట్ చేస్తూ ఉంటారు డాక్టర్స్ కూడా. సో ఇందులో కూడా వీళ్ళకి చాలా డౌట్స్ ఉంటాయి, అసలు వేసుకోవచ్చా లేదా, అండ్ వేసుకోవాలి అని అంటే ఏ విధంగా వేసుకోవాలి, ఏ సైజ్ తీసుకోవాలి, ఇలాంటి డౌట్స్ వస్తూ ఉంటాయి. మీరు సజెస్ట్ చేస్తారా సార్ నీ క్యాప్స్ అనేవి? నా ప్రకారం ఈ నీ క్యాప్స్ కాన్సెప్ట్ అనేది ఈజ్ టోటలీ వేస్ట్ కాన్సెప్ట్. బేసికలీ ఏమి పని చేయవు. ఓన్లీ మనకున్న మజిల్స్ ని వాటన్నింటి కండలు గట్టిగా పట్టుకొని ఉండటం వల్ల పేషెంట్ ఏదో చాలా కంఫర్ట్ ఫీల్ అయినట్టు ఉంటుంది. కానీ ద ఎండ్ ఏమవుతుంది అంటే ఆ నీ క్యాప్స్ ఎక్కువ వేసుకోవటం వల్ల నీ సపోర్ట్స్ అంటాం, నీ క్యాప్స్ అనేది కాదు, ఈ నీ సపోర్ట్స్ కూడా రెగ్యులర్ గా వేసుకునేది ఒక సాక్స్ టైప్ ఉంటుంది. అది అట్లా వేసుకుంటారు దాన్ని కాలుపైకి వేసుకుని ఇంక మేము హ్యాపీ వేసేసుకున్నాం, అన్ని నడిచేయచ్చు, అన్ని చేసేయచ్చు అని చేసేస్తా ఉంటారు. బట్ అది ఏమి అసలు దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు. ఇన్ఫాక్ట్ దానివల్ల ఎక్కువ జాయింట్ కి ఇంకా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. రీజన్ ఏంటి అని అంటే మనం ఏదైతే తగ్గించదలుచుకున్నామో, ఏది ఫ్రిక్షన్ బిట్వీన్ ద బోన్స్, ఈ నీ క్యాప్స్ వల్ల ఫ్రిక్షన్ పెరుగుతుంది. అంతే కదా, ఇప్పుడు ఈ ఫ్రిక్షన్ అనేది రాపిడ్ జరుగుతుంది, దానివల్ల పెయిన్ వస్తుంది. మరి దాని చుట్టేస్తే ఏమవుతుంది, ఇంకా దగ్గర ప్రెషర్ ఎక్కువ అవుతుంది కదా. ఫీల్ గుడ్. కదలకుండా ఉంటుంది అనుకోవచ్చు కదా సార్. ఎలా కదలకుండా ఉంటుంది? కదలకుండా ఉంటే కాలు కదలాల్సిందే కదా. అంటే మనం ఏమి ఇట్లా నడం కదా, జంప్ చేసుకుంటూ నడం కదా. కాలు బెండ్ అవ్వాలి, ఓపెన్ అవ్వాలి, బెండ్ అవ్వాలి, ఓపెన్ అవ్వాలి. సో ఆ మూమెంట్ అనేది అవాయిడ్ చేయడానికి లేదు. ఇన్ఫాక్ట్ పటెల్లా అనే బోన్ ఏదైతే మోకాలు చిప్ అంటామో దానిపైన ప్రెషర్ పడటం, అందుకనే వాటిలో కొన్ని వేరియేషన్స్ వస్తాయి. ఏ క్యాప్ వేసుకోవాలి డాక్టర్ గారు, నా దగ్గర క్యాప్ హోల్ ఉంది, హోల్ మంచిదా? ఓకే, స్లైట్లీ బెటర్. నిజానికి అర్లీ స్టేజెస్ ఆఫ్ ఆర్థరైటిస్ లో ఈ నీ క్యాప్స్ రోల్ అనేది చాలా తక్కువ. ఓకే, ఓన్లీ ఎక్సర్సైజెస్ తో డెవలప్ చేసుకుని ఎక్సర్సైజ్ తో ఇచ్చేసుకోవాలనేది నా ఒపీనియన్. లేదు, లేటర్ స్టేజెస్ లో ఎప్పుడైతే కొంచెం ఈ డిఫార్మిటీస్ అనేవి స్టార్ట్ అవుతాయో, ఈ బ్రేసెస్ అంటాం, హింజ్డ్ నీ బ్రేసెస్ అంటాం. హింజ్ అనేది ఒక సపోర్టు, దాంతో వచ్చే బ్రేస్ ని నీ బ్రేస్ అని అంటాం. వీటి వల్ల ఏమవుతుందంటే మనకి మోకాలు అనేది ఇట్లా ఉంటే అది కొన్ని రోజులకి ఇలా వంగిపోతుంది కదా ఒక సైడ్ కి. ఈ వంగిపోకుండా ఈ నీ బ్రేస్ అనేది అటు ఇటు పట్టుకొని ఉంటుంది అనమాట యాజ్ ఎ సపోర్ట్. దాన్ని హింజ్డ్ నీ బ్రేస్ అంటాం. హింజ్డ్ నీ బ్రేసెస్ ఆర్ స్లైట్లీ బెటర్. దానికన్నా ఇంకా బెటర్ అంటే డిస్ట్రాక్షన్ బ్రేసెస్. కాకపోతే అవేర్నెస్ లేకపోవటం, ప్రతి డాక్టర్లు కూడా నీ క్యాప్ వేసుకోండి అని అంటే ఏదో పెద్ద ఇంట్రెస్ట్ తో చెప్పరు డాక్టర్స్ దీని గురించి. ఎందుకంటే పేషెంట్ ఎనీవే సర్జరీకి రాడు కాబట్టి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు, ఏదో చేసేసి రాసి పంపించేయండి అని అంటూ. సో నీ క్యాప్స్ అనేవి టెక్నికల్ గా దానికి కూడా చాలా సైన్స్ ఉంది. ఎవరు చెప్పినయో లేకపోతే టీవీలో చూసేసో అవన్నీ మీరు కొనుక్కొని వేసుకోకూడదు. డిఫార్మిటీని అండర్స్టాండ్ చేసుకొని దాన్ని బట్టి మీరు అన్ని సపోర్ట్స్ అనేవి వేసుకోవాలి. మీకు కళ్ళకు సైట్ వస్తుందండి, వస్తుందండి మామూలుగా అనుకుందాం, ఎవరికోళ్ళు వస్తుంది, వెళ్ళి కళ్ళద్దాలు ఏది పడితే వేసేసుకుంటారా? ఖచ్చితంగా టెస్ట్ చేయించుకుంటారు కదా. ఫ్రేమ్ మీ ఇష్టం వచ్చిన ఫ్రేమ్ వేయించుకోండి, ప్రాబ్లం లేదు. కానీ ఏ పవర్ పడితే ఆ పవర్ వేసేసుకుంటారా? ఎవరు పడితే వేసుకోరు కదా. సేమ్ థింగ్ అప్లైస్ టు దిస్. సేమ్ బట్ ద ప్రిన్సిపల్స్ ఆర్ టోటలీ డిఫరెంట్. ఖచ్చితంగా టెస్ట్ అనేది చేయించుకోవాలి, చెకప్ చేయించాలి. అండ్ డాక్టర్ షుడ్ గివ్ ఇనఫ్ టైం. ఈ బ్రేస్ గురించి లాస్ట్ లైన్ లో ఒకటి రాసేసి నీ బ్రేస్ వేసుకోండి అంటారు. నో, ఆ నీ బ్రేస్ ఎట్లాంటిది వేసుకోవాలి, ఎప్పుడు వేసుకోవాలి, ఎలా వేసుకోవాలి, ఏ సైజ్ వేసుకోవాలి అనేది కూడా క్లియర్ గా చెప్పాలి. ఓకే, ఎలా వేసుకోవాలని చెప్తారని ఎవరికి వర్తిస్తుంది, ఎంత టైం వేసుకోవాలి, డాక్టర్ కి పేషెంట్ అంత టైం ఉండదు కదా. అండ్ ఇంకొకటి సార్, ఆపరేషన్ గురించి మాట్లాడుకుంటే నీ పెయిన్స్ కి సంబంధించి ఒకవేళ మీకు హెవీగా అయిపోయిందంటే ఖచ్చితంగా ఆపరేషన్ చేసేయండి అని చెప్తారు. నిజంగానే ఆపరేషన్ అనేది బెస్ట్ ఆప్షన్ అంటారా నీ పెయిన్స్ కి? ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒకసారి డీజెనరేట్ అయిపోయి పోతే దాన్ని కంపల్సరీ ఏదో ఒకటి చేసి దాన్ని రీప్లేస్ చేయాలి. వేరే దారులు అనేవి లేవు. ఈ మధ్య రకరకాల ట్రీట్మెంట్స్ చెప్తున్నారు, లైక్ యూనో ఆ ఇంజెక్షన్స్ అని అవన్నీ ఒక స్టేజ్ దాకా పనిచేస్తాయి. బియాండ్ దట్ సర్జరీ ఈజ్ ద అల్టిమేట్ థింగ్ ఇఫ్ యూ హ్యావ్ 4th grade ఆర్థరైటిస్. ఆర్థరైటిస్ అనేది బాగా అడ్వాన్స్ అయిపోయి పూర్తిగా అరిగిపోతే ఇంకా వేరే ఆల్టర్నేటివ్, బాగా సఫర్ అవుతున్నారంటే వేరే ఆల్టర్నేటివ్ ఏది కూడా సర్జరీకి ఇచ్చినంత బెస్ట్ రిజల్ట్స్ ఇవ్వదు. సర్జరీకి ఖచ్చితంగా గ్రేడ్ 4 ఆర్థరైటిస్ లో దేవుడి దగ్గర రావాల్సిందే అంతే. సర్జరీ తర్వాత వాళ్ళు యథావిధిగా నార్మల్ గా ఉండగలరు. ఒక్కటమ్మా, మనం ఏం చేసినా దేవుడు ఇచ్చిన నీ జాయింట్ తో మనము సరితూగలేం. న్యాచురల్ కైనమాటిక్స్, న్యాచురల్ బయోమెకానిక్స్, న్యాచురల్ మొబిలిటీ అనేది అది ఓన్లీ గాడ్ ఇట్స్ పాసిబుల్. మనం చేసేది కూడా బాగానే వస్తుంది, ఆల్మోస్ట్ 94% దాకా
రిజల్ట్స్ వస్తాయి. కాకపోతే ఇది ఓన్లీ సర్జన్ డిపెండెంట్ కాదు. సర్జన్ డిపెండెంట్ అంటే సర్జరీ బాగా చేసామా లేదనేది అఫ్ కోర్స్ సర్జరీ డిపెండెంట్ ఉన్నప్పటికీ కూడా పేషెంట్ కాంప్లియన్స్ అంటాం. పేషెంట్ కాంప్లియన్స్ అంటే కొంతమంది చాలా లేజీగా ఉంటారు, కొంతమంది చాలా ఒబీస్గా ఉంటారు, కొంతమంది అసలు లైఫ్ స్టైల్ అనేది చాలా తక్కువ ఉంటుంది, కొంతమందిలో బోన్ వీక్నెస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో సెలెక్షన్ ఆఫ్ పేషెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. అందరికీ నీ రీప్లేస్మెంట్స్ ఎందుకు సక్సెస్ అవ్వట్లేదు, కొంతమందికి ఫెయిల్ అవుతున్నాయి ఎందుకు, కొంతమంది సో వేరియస్ ఫ్యాక్టర్స్. ఒకటి సర్జన్ డిపెండెంట్, ఒకటి ఇంప్లాంట్ డిపెండెంట్, థర్డ్ లైఫ్ స్టైల్, మళ్ళీ వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది, ఫోర్త్ వీళ్ళు ఆ తర్వాత ఫాలో అప్ చేసుకునే వాళ్ళు ఎట్లా ఉన్నారు అనేది. సో ఇవన్నీ కూడా మల్టిపుల్ రీజన్స్ నీ రీప్లేస్మెంట్ సక్సెస్ అనేది డిసైడ్ చేయబడుతుంది. సార్ మీరు అన్నప్పుడు ఒక మాట అర్థమైంది నాకు, ఒబేస్ గా ఉన్నప్పుడు అంటే ఒబేసిటీ ఉన్న వాళ్ళకి నీ పెయిన్స్ అనేవి ఎక్కువగా వచ్చే అవకాశం అంటే తొందరగా వచ్చే అవకాశం ఉందంటారు? అలా అని కూడా చెప్పలేను, ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి ఒక వెయిట్ లో గనక ఉంటే బాడీ అనేది దానికి తగ్గట్టు స్ట్రాంగ్ అవుతూ వస్తుంది, రెయిన్ఫోర్స్ అవుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు ఇండియన్ పాపులేషన్ లో మనకి మాక్సిమం ఏమవుతుంది అంటే ప్రెగ్నెన్సీ తర్వాత ఉమెన్ వెయిట్ గెయిన్ అయిపోతారు, వెయిట్ గెయిన్ అయిపోయింది ఇంకా తగ్గరు. దానివల్ల ఇప్పుడు అడిషనల్ లోడ్, ఇప్పుడు మీరు రోజు తీసుకెళ్లే బ్యాగ్ ప్లీజ్ మీరు ఎంత ఒక కేజీ ఉంటుంది ఎంత ఉంటుందో తీసుకెళ్తారు, దాంట్లో ఒక 4 కేజీలు కట్టారనుకోండి ఏమవుతుంది, కష్టంగా షోల్డర్ నొప్పి వస్తుంది, నెక్ పెయిన్ వస్తుంది, బ్యాక్ పెయిన్ వస్తుంది కొన్ని రోజులు. సో వాట్ యు క్యారీ నార్మల్లీ ఇన్ యువర్ లైఫ్ దెర్ ఇస్ నో ప్రాబ్లం. బట్ అడిషనల్ గా ఎప్పుడన్నా మీరు వెయిట్ తీసుకుని క్యారీ చేస్తారు చూసారా, అది అంటే ఎప్పుడైతే మనం అడిషనల్ గా వెయిట్ పెరుగుతామో బాడీ పైన అది ఒక స్ట్రెస్ లాంటిది. అందుకని వెయిట్ మేనేజ్మెంట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఒబీస్ పీపుల్లో ఇఫ్ దే ఆర్ ఒబీస్ ఒబేసిటీ వెయిట్ పెరగటం అనేది ఒక సర్టెన్ ఏజ్ తర్వాత అయితే డెఫినెట్లీ వాళ్ళకి త్వరగా అరిగిపోయే అవకాశం ఉంటుంది. ఇది వరకు మనము ఏం తినకూడదు, ఏం తినటం వల్ల నీ పెయిన్స్ కి కొన్ని కారణాలు అవ్వచ్చు అని చెప్పి మాట్లాడుకున్నాం. ఇప్పుడు సార్ ఫుడ్ డైట్ అనేది వీళ్ళు ఎలా మేనేజ్ చేసుకోవాలంటారు? అంటే కాల్షియం కావచ్చు, తీసుకునే విటమిన్స్ ఇవన్నీ ఏవి అందితే బాగుంటుంది అంటారు? రిగార్డింగ్ ది డైట్ ఇట్స్ ఎ బ్రాడ్ సబ్జెక్ట్. బేసికల్లీ ఈ రోజు టీవీ పెడితే ఒక 100 రకాల పీపుల్ 100 రకాల డైట్స్ చెప్తున్నారు. ఒకళ్ళు ఏదంటారు వెయిట్ లాస్ కి ఏదో ఫ్యాట్ డైట్ అంటారు, ఇంకొకళ్ళు ఏదో కీటో డైట్ అంటారు, ఇంకొకళ్ళు ఏదో డీటో, ఏది పడితే అది టూ మచ్ ఇన్ఫర్మేషన్ ఎవరు పడితే వాళ్ళు ఇస్తున్నారు. ఓకే, సో జనాలకి చాలా పెద్ద కన్ఫ్యూజన్. నేను చెప్పేది ఒకటే, సింపుల్, కీప్ ఇట్ వెరీ 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 సింపుల్. ఏ ఫ్యాన్సీ డైట్స్ వద్దు, మనం తినే ఆహారంని క్వాంటిటీ మేనేజ్ చేసుకుంటూ, క్వాంటిటీ బ్యాలెన్స్ చేసుకుంటూ, ఎక్కువ ప్రాసెస్డ్ ఫుడ్స్ తినద్దు, ఫ్రెష్ ఫుడ్ తినండి. డైట్లో ప్రోటీన్స్ ఇంపార్టెంట్, విటమిన్స్ ఇంపార్టెంట్, లీఫీ వెజిటబుల్స్ ఇంపార్టెంట్, అట్లాగే కొంత మీట్ సోర్సెస్ ఎగ్స్ కానీ వాటి నుంచి వచ్చే డైటరీ అవి కూడా ఇంపార్టెంట్. సో కాబట్టి ఈ ఫ్యాన్సీ డైట్స్ కానీ వెళ్ళొద్దు. మనం తినే ఫుడ్డే చాలా బెస్ట్ ఫుడ్. ప్రపంచంలో ఏ ఒక్కళ్ళ మీల్లోనూ ఉండనంత బ్యాలెన్స్డ్ డైట్ మన తెలుగు డైట్లో ఉంటుంది. నిజానికి సౌత్ ఇండియన్ డైట్ అనుకుందాం, సౌత్లో కూడా ఆంధ్ర తెలంగాణలో ఉన్నంత డైట్ వేరియేషన్ ఏ డైట్లోనూ ఉండదు. మీరు చూడండి, పచ్చడి రిచ్ ఇన్ ఐరన్, దెన్ నెక్స్ట్ స్టార్ట్స్ విత్ పప్పు ఆర్ వెజిటబుల్ చేస్తాం, విటమిన్స్ ఉంటాయి, దెన్ పప్పు ప్యూర్ ప్రోటీన్, దెన్ తర్వాత సాంబారు రసము వేసుకుంటాం, రసం ఇస్ అగైన్ యాంటీ ఆక్సిడెంట్, దెన్ పెరుగు ఫుల్ ఆఫ్ కాల్షియం. అలా మంది వెరీ వెరీ బ్యాలెన్స్డ్ డైట్. ఈ ఉన్న ఎన్నో వెజిటబుల్స్ దొరుకుతాయి మనకి. మీకు వెస్ట్ లో మీకు హార్డ్లీ ఫ్యూ వెజిటబుల్స్, మీరు ఈటబుల్ వెజిటబుల్స్ చాలా తక్కువ ఉంటాయి. నేను యూకేలో ఉన్నప్పుడు స్కాటిష్ సైడ్ మాకు ఓన్లీ పొటాటో, టొమాటో, స్పినచ్, ఈ 3 వెజిటబుల్స్, వీటితోనే అన్ని. ఇంకా వేరే వెజిటబుల్ ఏదైనా వస్తే కూడా వాడు వాట్సాప్ లో పెట్టేవాడు, ఈ వెజిటబుల్ వచ్చింది, డ్రమ్ స్టిక్ వచ్చింది, బీరకాయ వచ్చింది, ఎన్ని బీరకాయలు కావాలి, అలా బుక్ చేసుకొని యూస్ టు గో అండ్ బై. సో మనకి వీ డోంట్ హ్యావ్ టు డూ దాట్. మనం మార్కెట్కి వెళ్తే ఇన్ని రకాల వెజిటబుల్స్ ఉంటాయి, శుభ్రంగా కొనుక్కోవచ్చు, అన్ని ఫ్రెష్ కుక్డ్ ఫుడ్ తీసుకోండి. అట్లా నా ప్రకారం ఏంటి అనేది, డయట్ కి పెద్ద పెద్ద డైటీషియన్లు గొప్ప గొప్ప సజెషన్లు ఏం అక్కర్లేదు. మీరే మీ ఇంట్లో ఒక డైట్ ప్లాన్ చేసుకొని యూ కెన్ టేక్ ఇట్. ఓకే సార్, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అందించారు. థ్యాంక్ యూ.